భూమి మీద దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఉన్నప్పుడు ముగ్గురు తండ్రులు కనపడతారు మనకి. ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఇక్కడ ముగ్గురు తండ్రులు ఉన్నారు మనకి. ఈ భూమి మీద ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఈ ముగ్గురు తండ్రులు ఎవరనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క జీవితాన్ని అమలు చేసి భూమి మీదకి పంపించినట్టు యెహోవా ఆయన. ఆయన బట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతా స్తుతి ఆయన బట్టి ఎప్పుడు మనము స్తుతిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది వచ్చేసి, దయచేసి మీరు వినాలి, రెండవది వచ్చి మిమ్మల్ని నన్ను భూమి మీద కన్న మన తండ్రి, మిమ్మల్ని కన్నా మీ తండ్రి, నన్ను కన్నా మా తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి మీద అని అంటే, చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు కలగకపోతే ఆ తండ్రికి ఉన్నటి మనసు ఎలాగుంటుంది? అయ్యో నాకు బిడ్డలు కలగలేదే అని అనుకుంటారు. తర్వాత ఎప్పుడైతే తండ్రి నేను తండ్రి అవుతున్నాను అనే విషయాన్ని తన తండ్రికి తెలిస్తే వాడు స్వీట్లు మార్చడానికి ప్రయత్నం చేస్తారా చేయడం. చాలా మంది ఒక తెలియని ఆనందం, ఒక తెలియని సంతోషం, ఒక తెలియని ఒక ఆప్యాయత వచ్చి అతని జీవితంలో కలుగుతుంది. ఎందుకు? ఈ భూమి మీదకి నా స్వరూపాన్ని పంచుకొని రాబోతున్నావు, నా బిడ్డ రాబోతుంది అని ఒక ఆశ ఆ తండ్రికి కలుగుతుంది. ఆ తండ్రి ఆ బిడ్డను చూసి ఎంతో మురిసిపోతాడు. ఆడి కళలు ఎలాగ ఉంటాయి అంటే, ఇక మొత్తానికి సింహాసనమే వేసి పెడతాడు ముందు మనుషులు. తర్వాత ఏమైనా కానీ నా బిడ్డకి ఇది తరుగు ఉండకూడదు, నా బిడ్డకి ఇది తరుగు ఉండకూడదు, వాడికి ఇది తరుగు ఉండకూడదు, ఆమెకి ఇది తరుగు ఉండకూడదు. ప్రతి తండ్రికి ఉండే అలవాట్లే. ఎవరో తాగుబోతుడు తప్పితే, పట్టించుకున్నాడు తప్పితే. నేను అందరి గురించి నేను అనట్లేదు. కుటుంబం పట్ల, భార్య పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు అలాగ ప్రవర్తిస్తాడు. మూడవది వచ్చి, ఈ లోకంలో ఇంకొక తండ్రి ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని మంచి నడిపింపులకి నడిపిస్తూ దైవాశీర్వాదంలోకి పంపిస్తున్నటువంటి తండ్రి ఒక తండ్రి. ఆయనకి కూడా మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారు. మనందరం కూడా అటువంటి వాళ్ళకి కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక ఈ ఫాదర్స్ డే అనే సందర్భంలో నేను తెలుసుకున్న సందర్భం. దాని గురించి ఈ ఒక మాటను మీకు చదివించిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. సామెత గ్రంథము 30వ అధ్యాయంలో, సామెత గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. 30:11. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చాలు తల్లి. చూడండి, తన తండ్రిని శపిస్తూ తన తల్లిని దీవించని తరము కలదు. దీవించని తరము కలదు. నిజమే. ఈరోజు తండ్రిని శపిస్తూ ఉన్నారు, తల్లిని దీవించని స్థితి. దీవించలేని స్థితి అంటే దాని అర్థం ఏమిటంటే, తల్లి ముదిమ వయసు వచ్చినప్పుడు ఆ తల్లికి కావాల్సినటువంటి అక్కర తీర్చకపోవటమే ఆ తల్లిని దీవించకపోవటం కలిగినటువంటి శపితమైన విషయం. నిన్ను నవమాసాలు మోసింది, 9 నెలలు మోసింది. 9 నెలల తర్వాత ఆ తల్లి పడినటువంటి బాధ మర్చిపోయి పురిటిలో నిన్ను చూసి సంతోషించింది, పురిటిలో నిన్ను చూసి ఆనందించింది, పురిటిలో నిన్ను చూసి మురిసిపోయింది. బట్ ఈరోజు తండ్రి అయినా, ఈరోజు తల్లి అయినా ఆ విధంగా మురిసిపోతే ఈ రోజు నుండి పిల్లల పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే, తల్లిదండ్రులకు కురువై ఉన్నారు. బ్రతికుండగానే వారికి సమాధి చేస్తున్నారు, బ్రతికుండగానే వాళ్ళకి నెమ్మది లేకుండా చేస్తున్నారు.
బ్రతికుండగానే వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారానికి తీసుకొని వెళ్ళిపోతున్నట్టు పిల్లలు ఈ లోకంలో లేకపోవాలి. అందుకే తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము మన మధ్యలో ఉన్నది. ఎస్, ఇప్పుడు మన మధ్యలో ఉన్నది. ఆ మధ్యలో ఈ జిల్లా ఏం జిల్లా? ఏం జిల్లా? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో తన కుమారుడిని ఎంతో వైభవంగా కుమారుడిని పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించాడు తండ్రి. చదివిస్తే కాలేజీలో వాడు నేర్చుకున్నది ఏంటంటే డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. డ్రగ్స్ అలవాటు చేసుకుని తండ్రి టయానికి డబ్బులు పంపించట్లేదని మాటి మాటికి తండ్రి మీద గొడవ పెట్టుకుంటూ తల్లి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు ఆ తండ్రి కాస్త మందలించాడు, కాస్త గద్దించాడు. గద్దిస్తే జరిగిన విషయం ఏమిటో తెలుసా? మీరు అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆడు చేసిన పని ఏంటంటే వాళ్ళ తండ్రి నైట్ డ్యూటీ మొత్తం చేసేసి తెల్లవారిపోతు నుంచి పండుకుంటే వాడు ఆ డ్రగ్స్ తాగి వచ్చి వాళ్ళ నాన్నగారి మీద ఒక లీటర్ పెట్రోల్ పోసేసి తగలబెట్టేశాడు. అయ్యో అమ్మో అని చెప్పి రోడ్డంతా పరిగెత్తుకుంటూ వెళ్తే అడుగు మసిలాడు, అడ్డు మెసిలాడు, తండ్రి చచ్చిపోతాడు. దీనికి గల కారణం తండ్రిని శపిస్తూ ఉన్నారు. ఈరోజు తండ్రిని శపిస్తూ ఉన్నారు. అటువంటి తరము కలదు. కాబట్టి మీరు మీ బిడ్డలను ఏం చేయాలంటే ప్రతి విషయంలో తమ బిడ్డలను ఏంటంటే గద్దించాలి. ఆ తరము వచ్చి ఉన్నది మన మధ్యలోకి. నీ కుటుంబం బాగుండాలంటే, నీ పరిస్థితులు బాగుండాలంటే, నువ్వు బాగుండాలంటే, నీ స్థితిగతులు బాగుండాలంటే నీ బిడ్డను నువ్వు గద్దించి మంచి నడిపింపులో వాళ్ళను నడిపించాలి. ఒక తండ్రిగా తండ్రికి ఒకవేళ చేత కాలేదనుకో, తండ్రికి చేత కావట్లేదనుకో, తండ్రి అసమర్థుడు అనుకో, తండ్రి వల్ల కాలేదనుకో, కనీసం తల్లిగానైనా నువ్వేం చేయాలంటే నీ బిడ్డల ప్రతి విషయంలో గద్దిస్తూ ఉండాలి. నువ్వు గద్దించకపోతే, నీ బిడ్డలకు నువ్వు నేర్పుకోకపోతే రేపు రోజున వాడే నీకు తలకొరువుగా మార్చబడతాడు. రేపు రోజున వాడే నీ తలకొరువుగా మార్చబడతారు. ఆ మధ్యలో నేను ఒకసారి విన్నాను, పింఛన్ డబ్బులు ఇయ్యలేదని తల్లిని చావు కొట్టాడట. పింఛన్ డబ్బులు ఇయ్యలేదని తల్లిని చావు కొట్టాడట. అయినప్పుడు తల్లి బోట్లో ఉన్న డబ్బులను తీసుకొని వాడు ముందు తాగడానికి వెళ్ళాడట. కానీ పాస్టర్ గారి కాడికి పోయి చెప్తాడట, వాడి గురించి ప్రార్థన చేయ్యా, ఎందుకమ్మా వాడు అంత చెట్టుకు కొడితే, అంత సేటుకి రక్తం వచ్చేటట్టు కొడితే అటువంటి ఎందుకమ్మా నువ్వు అంటే, ఒక్కగానో అక్కడయ్యా ఏం చెయ్యాలయ్యా, అదే నేను కూడా లేకపోతే వాడు ఎండిపోతాడనయ్యా అని చెప్పి ఏడ్చి నాకు అర్థం. చూడండి, ఆ తల్లికి ఉన్నట్టు నమ్మకారం, ఆ తల్లి మాంసంలో ఉన్నట్టు మాంసాన్ని, తన రక్తంలో ఉన్నట్టు రక్తాన్ని తారపోసి పిండం చేసి ముద్ద చేసి 9 నెలలు మోసి తల్లి కంఠం ఉంటే డాక్టర్లు అమ్మలా ఓచుకమ్మా ఓచుకో అని డాక్టర్లు అంటా ఉంటే, ఆయమ్మలు అంటా ఉంటే తట్టుకోలేక ఏడ్చి బిడ్డను కన్నా. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అలాగే నువ్వు కష్టపడితే ఈరోజు తల్లికి తండ్రికి వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లికి దీవెన లేదు, తండ్రిని శపించే తరము కలదు. తండ్రిని శపించే తరం కలదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక తల్లిగా, నువ్వేం చేయాలంటే ఒక తండ్రిగా నీ బిడ్డను ఏం చేయాలి? గద్దించాలి. బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుందంటే గద్దించాలి. సామెతలు 3:12 ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి తల్లి. సామెతలు తండ్రి 3:12 అయ్యా, 3:12. తండ్రి తనకి ఇష్టడైనటువంటి కుమారుడిని గద్దించిన రీతిగా యెహోవా వారిని ప్రేమించిన వారిని గద్దిస్తాడు. ఎవరిని గద్దిస్తాడు ఈయన? ఎవరిని గద్దిస్తాడు ఈయన? ప్రేమించే వారిని గద్దిస్తాడు. ప్రేమించే వారిని గద్దిస్తాడు. కోరకు మా అమ్మ నా మీద ఎగురుతుంది, కోరకు మా నాన్న నా మీద ఎగురుతున్నాడు, వాడు చేసినా కూడా నా మీదకి వస్తుంది, వీడు చేసినా కూడా నా మీదకి వస్తుంది అని చెప్పేసి అంటా ఉంటుంటారు. ఒక పిచ్చోడా, నీకు తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ నిన్నే ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నీ తండ్రికి నీ తల్లికి అపారమైన ప్రేమ నీ మీద. హల్లెలూయా. ఎందుకు గద్దిస్తున్నారు? నేను
నేను ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఎందుకు హెచ్చరిస్తున్నారు? నువ్వు ఈ యుగ సంబంధమైన అలవాటుకి ఎక్కడ లోపడతావేమోనని, ఈ లోకంలో ఉన్న మాన్యాన్ని నువ్వు ఎక్కడ అంటుకుంటువోనని, ఆ అంటుకున్న దాని ప్రకారంగా నీ జీవితం ఎక్కడ పతనం చేసుకుంటువోనని, నీ జీవితం మధ్యలోనే ఎక్కడ తొలగిపోతుందోనని, నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన నీ జీవితం 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే ఎక్కడ నాశనం అయిపోతుందోనని ప్రతి విషయాన్ని తల్లి అయినా తండ్రి అయినా గుర్తించి గద్దిస్తారు. ఎందుకు గద్దిస్తానంటే నువ్వు అలాంటి పొరపాట్లకు వెళ్ళకూడదు అని. నిన్ను గద్దిస్తున్నానంటే మా అమ్మ నన్ను గద్దిస్తుంది అనొద్దు, మా నాన్న నన్ను గద్దిస్తున్నాడు నువ్వు అనొద్దు. కారణం ఏమిటంటే ఆ గద్దింపు దేనికి? ఏమన్నాడు అక్కడ దేవుడు? తనకిష్టమైన గద్దించు రీతిగా. ఎందుకు గద్దించింది తల్లి గాని తండ్రి గాని? ఎందుకు గద్దించారు చెప్పండి? ఇష్టడైనందున. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తుంటాడు. ప్రతి విషయంలో తండ్రిగా ఉండి నిన్ను నన్ను సరిచేస్తూ ఉంటాడు. చాలా మంది సంఘాలు అంటారు, ఇది ఈ వాక్యం నా గురించి చెప్పిండు, ఇది ఈ వాక్యం నా గురించి చెప్పింది అని అనుకుంటారు. అమాయక తత్వంగా. నో, అది కాదు. నువ్వు సరిచేయబడాలి, నువ్వు సరిదిద్దబడాలి. ఎందుకో తెలుసా? నీ తల్లి నీ తండ్రి నిన్ను 9 మాసాలు మోసింది ఎందుకో తెలుసా? ఆమెను నువ్వు శపిస్తావని కాదు, నీ తండ్రిని నువ్వు శపిస్తావని కాదు. నేను కన్నది ఒక పూట కూడా లేకపోయినప్పటికీ, మంచి బట్టలను నాకు లేకపోయినప్పటికీ నా బిడ్డకే కావాలి అని చెప్పేసి ఆలోచన చేసి వాడికి ఇష్టమైన బట్టలను కొనిచ్చే దాని వరకు షాపుకి తీసుకెళ్ళి కొనిస్తావు చూడు. ఎందుకంటే నీ బిడ్డ ఎక్కడ కూడా చెప్పాలి, నలుగురిలో తక్కువ కాకూడదనే ఆలోచన నీకు ఉండదు తల్లికైనా తండ్రికైనా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. మంచి విషయమై గద్దించడు, కానీ చెడ్డ విషయమై తండ్రి గద్దిస్తాడు. ఎందుకంటే తల్లి తన తరాన్ని చూసుకుంటూ వచ్చింది, తన వయసు నుంచి చూసుకుంటూ వచ్చింది. తండ్రి తన తరాన్ని చూశాడు, తన వయసు నుంచి చూసుకుంటూ వచ్చాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో తల్లికి తెలియదా? తండ్రికి తెలియదా? మాట మాటికి నీ మీద గద్దించడానికి, మాట మాటికి నీ మీద మాట్లాడటానికి నిన్ను అందుకే కన్నారా? నిన్ను తిట్టాలని కన్నారా? నో, కాదు. నువ్వు బాగుపడాలని, నీ జీవితం బాగుండాలని దేవుడు నిన్ను వారి గర్భాన్ని ఉంచాడు. కాబట్టి తండ్రి ఎందుకు గద్దిస్తున్నాడు అంటే నువ్వు ఆయనకి చెప్పాలి. మీరు ఆయనకి చెప్పాలి, గట్టిగా చెప్పండి. మీరు ఆయనకి ఇష్టమై ఉన్నారు మీరు. దేవునికి ఇష్టమై ఉన్నారు మీరు. హల్లెలూయా. 1 గంట మీరు పంపించినట్టు ప్లేసులో లేకుండా 1 గంట వాడు కనపడకపోతే మీ ప్రాణం ఎంత తపతపలాడిందో. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అమ్మా వాడు వద్దలే నువ్వు తిను అంటే తినరే. ఎందుకు తింటారు? వాడు కంట కనబడిన దాకా ఈ వ్యక్తి తినరు. ఎందుకు? హల్లెలూయా. పెంచిన డబ్బులు లేదని కొట్టించుకుని దానికి పెంచుతావా? నో, కాదు. వాడు బాగుపడాలని వాడి జీవితము. ఈరోజు భౌతికంగా తల్లిని తండ్రిని ఎంతమంది దూషిస్తున్నారు? కనీసం వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది? మన తల్లితో మన తండ్రితో ఎన్నాళ్ళైంది మనం ప్రేమగా మాట్లాడి? ఏది మాట్లాడినా కసు పుస్సు లాంటివే తప్ప నా కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, ఎంత కష్టపడుతుందని మనం ఉన్నావా? మనం గద్దిస్తున్నాడు. రెండో మాటగా దేవుడు చెప్తున్నాడు మనకి. రెండో మాట చెప్తాడు. ఫస్ట్ ఏంటంటే దేవుడు గద్దిస్తున్నాడు. రెండవది ఎందుకు మనం చదువుతాం? సామెతలు 13:1 చదువుతుంది. 13:1 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించినది కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఎందుకు గద్దిస్తాడయ్యా అంటే, తండ్రి ఎందుకు గద్దిస్తాడు? తల్లి ఎందుకు గద్దించింది? తండ్రి ఎందుకు గద్దిస్తాడు పిల్లల్ని అంటే, వాడు జ్ఞానము కలిగినట్టు వాడు కావాలి అని, వాడు ప్రయోజకుడు కావాలని, వాడు ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అని,
సపోజ్కి చెప్తా, పిల్లడు తాడు చెట్టు అంతా పెరిగి ఉంది అనుకో, మాట చెప్తా, వాడికి జ్ఞానం లేదనుకో, మనం ఏం ఆలోచిస్తాం? మనకేమనిపించింది చెప్పండి? వీడు తాడు పెరిగినట్టు పెరిగిడు కానీ పెరిగిన దాంట్లో పొరలో ఏమీ లేదే, వీడు ఎట్ట బతుకుతుడా అని ఆలోచిస్తావా లేదా? కొన్ని సందర్భాల్లో ప్రభువుని అంగీకరించినప్పుడు మా అమ్మ అనేది నన్ను, ఎందుకంటే మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని పిండి వంటలు చేస్తూ ఉండేది. నేను దానికి తినడానికి మాత్రమే పనిచేసేవాడు కానీ చేసేదానికి మాత్రం పనిచేసేవాడు. అప్పుడు అనేవాడు, రేపు వీడు చేసుకోబోయేది పని చేసేదే దొరకాలి, ఎట్ట బతుకుతుందో అమ్మ అన్నాడు. అన్నది మా అమ్మ. నిజంగా అలాంటిదే దొరికింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొంతమంది మాట ఎలా ఉంటుందంటే దీవెనకరంగా ఉంటుంది. దీవెనకరంగా ఉండాలి. తల్లి ఏది మాట్లాడినా, తండ్రి ఏది మాట్లాడినా దీవెనకరంగా ఉండాలి, శపితకరంగా ఉండకూడదు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా శపితకరంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు, తండ్రి ఎందుకు గద్దిస్తున్నాడు అని అంటే, వాడు జ్ఞానవంతుడు కావాలి అని. నలుగురిలో ఎలాగ మెసరాలో ఆ జ్ఞానం నీకు రావాలి. స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర నువ్వు ఎలాగ మెసరాలో, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగ మెసరాలో, ఇంట్లో నువ్వు ఎలాగ మెసరాలో, ఈ గైడెన్స్, ఈ ఆలోచన, ఈ అవగాహన వాడికి కలగాలి అని తండ్రి గద్దించి తర్వాత ఏం చేస్తాడు ఆయన? జ్ఞానము కలిగేటట్టుగా గద్దిస్తాడు ఇక్కడ. అంటే ఫస్ట్ ఏమో గద్దిస్తాడు, ఆ గద్దింపు వాడికి ఆమెకి ఎలాగ ఉంటదంటే జ్ఞానమును తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. ఆ బిడ్డకి ఏమవుతుంది? జ్ఞానము తెచ్చి పెడుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నా కూడా కొంతమంది పిల్లలకి పని ఏర్పడదు. మీకు తెలుసా? పని ఏర్పడదు. నా పిల్ల చేతులు గందుతాయేమో, నా పిల్లడు చేతులు గందిపోతాయేమో. నేనేమంటున్నానంటే చేతులు కందటం పక్కకు పెట్టి కానీ వాళ్ళని చెడగొడతానే నువ్వు ఒక తల్లిగా తండ్రి. రేపు నీ కుమారుడు నీ కుమార్తె ఉన్నతమైన చదువులు చదివి మంచి గవర్నమెంట్ జాబులు చేస్తారని మీకు ఎవరికైనా నమ్మకం ఉందా? అది అన్ని పనులు నువ్వు నేర్పించగలిగితే నీ బిడ్డకి, ఈ రోజు ఆ కష్టాన్ని నువ్వు నేర్పించగలిగితే రేపు ఏది వాడికి అనుకూలతో ఆ పనులకి వాడు వెళ్ళిపోయి విజయాన్ని సాధిస్తాడు. హల్లెలూయా. లేకపోతే అల్లా ఒక్క పనే దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అది రాదు నీకు. నువ్వు ఇంట్లోనే ముద్దుండదు, అప్పుల పాలు చేసుకున్నది ఇటు చేతగానుడికి ఇచ్చేసిన మా అమ్మ నాన్నని రోజుకి ఇంటికి బయటికి తిరుగుతూ ఉంటది. ఇది అవసరమా? మన బిడ్డలకు మనం నేర్పించుకోవాలి. ఈ రోజు పిల్లల చేతులు కందిపోతాయి అని పిల్లలు ఇబ్బంది పడతారని అనుకోవద్దు. ఈ రోజే నువ్వు నేర్పిస్తేనే వాడు రేపు ప్రయోజకుడు అవుతాడు. మొక్కయి వంగనది చెప్పండి, నా కొరకు మీరు పూర్తి చేయాలి. మానైన తర్వాత వంగుతుందా? కాస్త ఎడపిల్లలను చూడండి, కాస్త ఎడపిల్లల్ని 10 రూపాయలు ఇచ్చి ఫలానా తీసుకురా అని చెప్పాను అనుకో, 10 రూపాయలు ఇచ్చి నన్ను అడగమంటవా? 10 రూపాయలు ఇచ్చి నేను అడగపోయేదా మార్పో అని అంటారు. చూడు, అంటే 10 రూపాయలు యాల్వి వాడికి అర్థం కావట్లేదు. 10 రూపాయలకి వెళ్ళి 10 రూపాయలు ప్యాకెట్ తీసుకురా అంటే వీడికి ఏం చేయాలి? 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. అంటే వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని వాడు అనుకో, ఒక షాపులో వీడికి ఇదే జమల అవసరము అని అనుకొని ఇచ్చి పంపాలి వాడికి. అంటే వీడి ప్లానింగ్ అది, అంతే కదా. 100 రూపాయలు ఉంటే వాడు నిలవడు, కనీసం 500 ఉండాలి జేబులో. పాత సైకిల్ ఉంటే నడపడు వాడు, కొత్త సైకిల్ కావాలి వాడికి. పాత బండి ఉంటే వాడు నడపడు, కొత్త బండి కావాలి వాడికి. పాత ఫోన్ ఉంటే వాడు, కొత్త ఫోన్ కావాలి వాడికి. చూడండి, నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చుకుంటే దాని విలువేంటో నీకు తెలిసింది. లేకపోతే ఆ యాలివి నీకు తల్లిదండ్రులు సంపాదిస్తే ఆ యాలివి నీకేం తెలిసిందే? నీకు తెలియాలంటే నువ్వు నడుము ఉంచాలి. నువ్వు నడుము ఉంచితేనే నీకు అది తెలిసింది. అందుకే మీరేం చేయాలి అంటే, మా పిల్లలు నేను దాకా కాలేజీలో ఎరగబడి చదివి వచ్చారని చెప్పి అక్కడికి వచ్చి పంట కట్టమాకండి. దయచేసి మీ ఆత్మీయ తండ్రిగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు ఫలము చూడాలి అంటే నీ పిల్లల విషయంలో కష్టాన్ని నువ్వు చూడబాకు. రేపు ప్రయోజకుడు వాడు అయ్యిందనుకో, నీకంటే సంతోషించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉంటాడా? చెప్పండి. తల్లిగా తండ్రిగా నీకంటే సంతోషించేవాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ప్రతి విషయంలో వాటిని అబ్జర్వ్ చేసి నువ్వు గద్దిస్తే, రెండవది వాడి జీవితంలో జరిగే విషయం ఏంటంటే, వాడు ప్రయోజకుడయ్యే జ్ఞానము వాడికి వస్తుంది. హల్లెలూయా. ప్రయోజకుడయ్యే జ్ఞానము వాడికి వస్తుంది. లేకపోతే కాస్త
ఎడమనిషి అయిపోయి జనాల్లో తిరగటం మొదలు పెడితే ఏమైపోయింది? ఇంటికి వస్తాడా వాడు? ఇంటికి వస్తాడా? పిలిస్తే పలుకుతుడా? పలకడం. మీరు కావాలంటే కొంతమందిని మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. పిలిస్తే సరిగ్గా పలకడు నలుగురు పోయేటప్పుడు. ఇంకా కొంతమందికి నామూసిగా ఉంటుంది. మా అమ్మ నాన్న వాళ్ళని చెబితే నాకు నామూసిగా ఉంటుందని కూడా చెప్తాను. ఈ అనుభవం నీకు ఎలాగ వచ్చింది అంటే అలాంటి దరిద్రుడు నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను. మా ఊర్లో అరుణ రెసిడెన్షియల్ అనే స్కూల్ పెడితే ఆ స్కూల్లో నేను అందరితో కలిసి చదువుకుంటున్నప్పుడు మా అమ్మ నాన్న పలానా వాళ్ళని చెప్పుకోవడానికి నామూసిగా ఫీల్ అయినట్టు ఎదవలని. కానీ వాళ్ళ కడుపు నేను పుట్టాను. నేను ఆ విషయాన్ని నేను గుర్తిరగలేదు. ఆ విషయాన్ని నేను చెప్పుకోపోయేటానికి నా తల్లిదండ్రులు భూమి నడిచి పెట్టి పోయాను. ఇప్పుడు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏమో ఉద్యోగం చేసి వచ్చినాడు అలా 8 గంటలకు లేపుతాను లేపన్నా. ఏమో ఉద్యోగం చేసి సంపాదించుకునేట్టు వాళ్ళకి లేసప్పుడు అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని. చదివేది లేదు, పెట్టేది లేదు, వెళ్ళడం. జ్ఞానం లేని బ్రతుకు, జ్ఞానం లేని చేతులు. మన పిల్లలు మనమే చేతులు ఆరా పాడు చేసుకుంటాం. కాబట్టి నేను ట్యూషన్కి పోయి వచ్చినప్పుడు నీ బిడ్డలు హోంవర్క్ నువ్వు చూసుకోవాలి, చదువుతున్నారా లేదా, నెలలో ఒకసారి పోయి నువ్వు తెలుసుకుని రావాలి, ప్రయోజకులకి ఉన్నదా లేదా, నాలెడ్జ్ ఉన్నదా లేదా అని అక్కడ పోయి తెలుసుకోవాల్సిన అవసరం ఒక తండ్రికి నీకు ఉన్నదా భారం నువ్వే మోస్తాడు. నీ పిల్లలకి ఎంతైనా ఫీజు కడుతుంది ఎవరు? బయట వచ్చారు కట్టరా. కష్టపడి శ్రమించి ఆ కష్టపడిన కష్టానికి ఫలితం ఉందా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి చెకప్ ఎవరికి ఉంది? ఒక తల్లిగా తండ్రిగా మనకే. నీ బిడ్డ ప్రయోజకులు అవుతున్నారా లేదా అనేది నేర్చుకోవాలి. దయచేసి నీ బిడ్డ నువ్వు గద్దిస్తే రెండవది నెక్స్ట్ జరిగేది ఏమిటంటే జ్ఞానము వాడికి అప్లై అవుతుంది. గద్దించిన తర్వాత చూడండి మళ్ళీ తండ్రి మనసు ఎలాగ ఉన్నదో ఒకసారి చదవండి. కీర్తనలు 103 వచ్చింది. తండ్రి మనసుని చెప్తాను.